హైదరాబాద్ లో పాత బస్తీ అల్లర్లకు కుట్రకోణం ఆవిష్కరిస్తున్నారు ఎంపీ మధు యాష్కి. రోసయ్య ప్రభుత్వాన్ని కూల్చడానికి సీమాంధ్ర నేతలు పన్నిన కుట్రకు ఫలితమే మత ఘర్షణలు అంటున్నారు ఆయన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మత ఘర్షణలకు అవకాశాలు ఉన్నాయని చెప్పడమే సీమాంధ్ర నేతల ఉద్దేశం అంటున్నారు మధు యాష్కి. ఆల్ ఆఫ్ సడన్ గా మిగతా 8 చోట్లయితే ఘర్షణలు జరిగావో మరి అక్కడ కమిషనర్ ఏకే ఖాన్ చెప్తా ఉన్నది ఒక పథకం ప్రకారంగా రచయితగా ఈ ఘర్షణలు జరిగినట్టుగా. దీంతో అర్థమయ్యేది ఏంటంటే గతంలో కూడా చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడానికి కొరకు మత కలహాలు సృష్టించడం జరిగింది. అలాంటి శక్తులు నాయకులు ఇంకా యాక్టివ్ గానే ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు కూడా. ఇది రోషయ్య గారి ప్రభుత్వాన్ని బలహీనపరిచి వారిని దించే ప్రయత్నంలోనే ఈ కుట్రలో భాగంగా ఈ మత కలహాలు జరిగినట్టుగా అర్థమవుతా ఉన్నది. అదే కాకుండా ఇది 2 విషయాలు ఇందులో కనబడుతున్నాయి. ఒకటి, తెలంగాణ వస్తే మత కలహాలు చెలరేగుతాయి, లేక మత సామరస్యం ఉండదని చెప్పే వ్యక్తులు సీమాంధ్ర నాయకులు కూడా దీని వెనకాల కనబడతా ఉన్నారు. వాళ్ళు ఎంతకన్నా తెగిడిస్తారు. వాళ్ళు ముందే చెప్పారు తెలంగాణ ఏర్పాటుకి అయ్యేటటువంటిది అడ్డుకుంటామనేది. ఇది ముఖ్యమంత్రి గారిని దించడానికి, రెండోది తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి మత కలహాలు